వెళ్తున్నావమ్మా? స్కూల్కి వెళ్తున్నా నాన్న. మీ అమ్మ చెప్పలేదని స్కూల్కి వెళ్ళకూడదు? చెప్పలేదు నాన్న. అయినా ఎందుకు వెళ్ళకూడదు నాన్న? దీనికి ఎన్ని మాటలు చెప్పినా ఇంతే. మల్లమ్మ వస్తే మధ్యవరం మల్లమ్మ. ఏం కావాలి? ఏందయ్యా పెనం మీద వచ్చిన ఉప్పులాగా అట్ట రద్దు చేస్తున్నావు? ఇట్లా రద్దు చేయకుండా నేను నీ మూడన్న దేశ కానీ మర్చిపోతావే. ఇప్పుడు గుర్తు చేసినావు కదా ఇంట్లో పనులన్నీ అట్లే ఉండిపోయినాయి. ఆగు మల్లమ్మ, ఈరోజు పాపకు చెప్పలేదా పూల పనులని? నాకేంటి పూలి పనులు విచిత్రంగా నాన్న? నీ కాకపోతే నాకు పెడతారా పూల పండ్లు? పుస్తకాలు ఇంట్లో పెట్టి చీర కట్టుకోకు. ఏందమ్మా నువ్వు కన్నా గట్లా మాట్లాడుతున్నావు? 2 నెలల్లో 10వ తరగతి పరీక్ష ఉన్నది. బాగా రాసి కలెక్టర్ కావాలనుకుంటున్నానమ్మా. నువ్వు 10th పాస్ అయితే మీ బావ పెళ్లి చేసుకోవడం. 10th పాస్ అయితే చేసుకున్నానని చెప్పడానికి వాడేవారు నాన్న? అలాంటివన్నీ జీవితంలో కాదు, వచ్చే జన్మలో కన్నా అలాంటివన్నీ చేసుకోను. నువ్వు 10th పాస్ అయితే మీ బావ పెళ్లి చేసుకోవడంటమ్మా. అయినా మీ బావ వాళ్ళకి చాలా ఆస్తుందమ్మా. నా మాటిని స్కూల్ మానేయ. అంతగా పెళ్లి చేయాలంటే అన్నయ్యకి పెళ్లి చేయని వాడు నాకంటే ముందు పుట్టాడుగా. హలో సిస్టర్, కలలు కనండి, వాటిని సాధ్యం చేసుకోండి అని అబ్దుల్ కలాం గారు చెప్పారు. నేను డాక్టర్ కావాలని కలలు కంటున్నా. నన్ను పెళ్లి ఊపిరికి లాగొద్దు, అలాగే నా కలలను కలలుగా చేయొద్దు. కలలు కనే స్వేచ్ఛ మీకొకటే ఉంటుందా, మాకు ఉండదా? అమ్మాయిలకి కలలు కనే స్వేచ్ఛ ఉంటుందో లేదో నువ్వే తెలుసుకో సిస్టర్. ఒకవేళ ఉన్నా అమ్మ నాన్నని కలిసి మాట్లాడుకో సిస్టర్. బాయ్ సిస్టర్, నేను కాలేజీకి వెళ్ళొస్తా. ఇప్పుడు నువ్వు కలెక్టర్ అయ్యి ఎవరు ఉద్ధరిస్తావే? ఒక ఇంటికి ఇస్తే పోయేదానివి. పుస్తకాలు ఇంట్లో పెట్టి ముందు చీర కట్టుకో, ఇంకా చదువు మానేయి. అమ్మ ఇద్దరం ఒకటే కడుపులో పుట్టిన పిల్లలమే కదా, ఇద్దరిని సమానంగా చూడకపోయినా కనీసం చదువు విషయంలో అయినా సమానంగా చూడండి అమ్మా. నా పరువు తీయకమ్మ, వెళ్ళు. నేను ఇవ్వనమ్మా, సచ్చినా పోయాకి నేను బడికి వెళ్తా. ఫోన్ ఎత్తండి సార్, ఫోన్ ఎత్తండి సార్. సార్ ఫోన్ ఎత్తండి సార్. హలో, ఎవరమ్మా? హలో సార్, నేను దేవకిని మాట్లాడుతున్నా సార్. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? సార్ మా ఇంట్లో చదువు మనిపించి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు సార్. ప్లీజ్ సార్. సరే అమ్మా, నేను పోలీసులను పంపిస్తాను. హలో పోలీస్ స్టేషన్. సార్ ప్లీజ్ సార్. ఎవరికి ఫోన్ చేసావే? ఇప్పుడుగా నువ్వు ఈ పెళ్లి చేసుకోకుంటే ఈ పురుగుల మందు చనిపోతాను చూడు. లేదమ్మా, నువ్వు చెప్పినట్టునే పెళ్లి చేసుకుంటాలే. రాండి బాబా, వచ్చి కూర్చోండి.
ముహూర్తం ఉంది సుమి. రాహుకాలం రాకముందే తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవాలి సుమి. అమ్మాయిని పిలుచుకోరండి. మల్లమ్మ పాపం తీసుకోరా. అమ్మాయి బేసిక్ గా ఉంది. ఏం పేరమ్మా? దేవకి. దేవకి గోపన్న నామస్య సుమూర్త సుమూర్తస్తు. తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండమ్మా. స్టాప్ ఇట్. కానిస్టేబుల్ వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. ఇక్కడ ఏమైనా మర్డర్లు జరిగాయా సార్ అరెస్ట్ చేయడానికి? మైనారిటీ తెలియని అమ్మాయికి పెళ్లి చేయడం మర్డర్ ప్రకారం. మా బిడ్డకు మేము పెళ్లి చేసుకుంటే మీకేంటయ్యా మధ్యన బాధ? చూడమ్మా 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 18 ఏళ్ళ నిండని అమ్మాయికి 21 ఏళ్ళ నిండని అబ్బాయికి పెళ్లి చేయడం చట్టం ప్రకారం నేరం. ఫోన్ చేసి పోలీసులను పిలిపించి మా ఇజ్జత్ తీసినావు కదే. నువ్వు ఇంకొక నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండద్దు. నువ్వు చనిపోయావు అనుకుంటాం. వెళ్ళిపోవే. ఇదే కాదని నా ఇంటికి వస్తే నీ కళ్ళ ముందర ఇద్దరం చచ్చిపోతాం. సార్ మా వాళ్ళను వదిలేసి నాకు ఎక్కడైనా చదువుంటే చూపించండి సార్. మీలాంటి అమ్మాయిలకి ప్రభుత్వం ఒకటి పెట్టిందమ్మా. నువ్వు ఎంత కావాలి అనుకుంటే అంతవరకు చదువుకోవచ్చు. వెళ్ళాం మనం. అయ్యా కలెక్టర్ అమ్మను కలవాలయ్యా. అదేనమ్మా పిలుచుకో. మేడం గారు మీకోసం ఎవరైతే రైతు దంపతులు వచ్చారు? ఎక్కడి నుండి? చెప్పలేదు మేడం. లోపలికి రమ్మనండి. దండాలయం. చెప్పండి అమ్మా. అర్ధెకర పొలాన్ని అమ్ముకున్నామమ్మా. కొడుకుని డాక్టర్ చేశాము. కొడుకు ఇంటికి రాలేదమ్మా. మేమే వాడి ఇంటికి పోతే క్వాలి మెడబట్టి దొబ్బుతుందమ్మా. మీరే ఎలాగైనా మాకు చూపించండి. ఆర్డీఓని రమ్మనండి. ఎస్పీ గారు నా చెప్పడానికి రండి. మన జిల్లాలో పంట వేసి నష్టపోయిన రైతులందరికీ 24 గంటల్లో నష్టపరిహారం అందించండి. ఈ విషయంలో ఆలస్యమైతే ఆర్డీఓ సస్పెండ్ మైండ్. చెప్పండి మేడం. నకిలీ విత్తనాలు అమ్మిన షాప్ అన్నిటి వెంటనే ఫైండ్ అవుట్ చేయండి. సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేయండి. డూ ఇట్ యాజ్ ఇట్స్ మై ఆర్డర్. ఓకే మేడం. చాలా సంతోషం అమ్మా. నిన్ను చూస్తుంటే మా అమ్మాయే గుర్తుకొస్తుంది. ఇంకొక సాయం చేయండి అమ్మా. ముసలి వాళ్ళు ఉండే చోట అదే చూడండి అమ్మా. దిక్కులేని వాళ్ళు ఉంటారు. అక్కడ మమ్మల్ని వదిలేయండి అమ్మా.
నన్ను క్షమించండి నాన్న. మా దేవకమ్యవా? అవును నాన్న, నీ కూతురు దేవకిని. అమ్మా, నన్ను అమ్మ అని పిలవద్దమ్మా. నువ్వు చదువుకున్న తల్లివి. చదువుకున్న వాళ్ళు ఉండే చోట అందరూ సంతోషంగా ఉంటారు. ఢిల్లీకి రాణి అయిన తల్లికి కూతురే కదమ్మా. పదండి, మన బంగ్లాకి వెళ్దాం.